కాంగ్రెస్ పార్టీని కూడా కొంచెం టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. సో ఆయన నిన్న అంటే కొన్ని చాలా మాట్లాడారు. ఆయన ఒక చిన్న బైట్ ఒకటి ప్లే చేస్తాను, అది ఒకసారి వినండి. విన్న తర్వాత మనం మాట్లాడదాం. పీసీఆర్ ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. సో అంటే 11 సీట్లకి పరిమితం కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తారు కదా, మనకు కూడా చాలా ఆపన్నాయని. సో అంటే మొహిద్దీన్ గారు ఒకటి 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా మా మీద సెటైర్లు వేస్తారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళ గురించి మాట్లాడకుండా నాకు ఇష్టం లేదని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే 11 సీట్లు వచ్చాయి, సో మీ పార్టీకి సంబంధించి మీరు సెటైర్లు వేయడం, సో ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి అంశాలు ఎందుకు నిన్న ఒకేసారి అటు నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మీ పార్టీ ఎందుకు అంతగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది? సో రెడ్ బుక్ గురించి మాట్లాడారు నిన్న నారా లోకేష్, అలాగే మీ పార్టీకి సంబంధించి గొడ్డల పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో అనేక అంశాలను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చంటారు? రాజు గారు, మీకు ప్రేక్షకులకు డిబేట్ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు సార్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడిన జనాలు పట్టించుకోవడం లేదు సార్. అతని దగ్గర పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ అనేది లేకుండానే పోయింది. ఆయన ఎప్పుడేం మాట్లాడతారా, ఎక్కడేం మాట్లాడతారా అనేది అతనికి అర్థం కానప్పుడు మేము అక్కడ జనసేన కార్యకర్తలకు ఏమవుతుంది, అక్కడ ఉండే జనసేన నాయకులకు ఏం అర్థమవుతుంది? మీరే చూశారు ఈ మధ్య రాజంపేట ఒక ఇన్ఛార్జ్ ఏ విధంగా మాట్లాడారు. మేము 15 సంవత్సరాలు బానిసలా ఉండాల్సిన అవసరం లేదు, మాకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఘాటుగా విమర్శించారు. అది ప్రతి ఒక్కరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తి. 15 సంవత్సరాలు మేము తెలుగుదేశం జెండాలు మోయవలసిన అవసరం మాకున్నదా